ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఈ మాసంలోనే నాగుల చవితి పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ మంగళవారం, శ్రావణ సోమవారం, శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలోనే వరలక్ష్మి వ్రతం కూడా జరుపుకుంటారు అన్న విషయానికి మనందరికీ తెలిసిందే. వీటితో పాటుగా శ్రావణ మాసంలో 4 శుక్రవారం కొన్ని రకాల నియమాలు పరిహారాలు పాటిస్తే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటు అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటున్నారు పండితులు. మరి 4 శుక్రవారాలు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది ఉదయం మాత్రం పూజ చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటిదేమీ లేదని, సాయంత్రం కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు. కాకపోతే బ్రహ్మచర్యం పాటించాలట. అలాగే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా 4 శుక్రవారాలు చేస్తే దరిద్రం తొలగిపోతుందట. పీఠం వేసి బియ్యం పోసి దానిపై బట్ట వేసుకుని కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో బియ్యం, రూపాయి బిళ్ళ, మామిడి ఆకులు వంటివి పెట్టి ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజకు కలశ ఆరాధన, గణపతి పూజ చేసిన తర్వాత షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత అంగ పూజ, లక్ష్మి అష్టోత్తరాలు, కనకదార స్తోత్రం చదవాలి. ఆ తర్వాత నైవేద్యాలను సమర్పించాలట. అలాగే 9 దారాలు తీసుకుని దానికి 9 ముడులు వేసి వాటికి పూజ చేయాలట. ఆ తర్వాత ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలని, వ్రత కథ చదవాలని చెబుతున్నారు. శ్రావణ మాసంలో ఈ విధంగా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందట. అయితే ఇలా పూజలు చేసే సమయంలో ఇంట్లో స్త్రీలను, భార్యను తిట్టడం, అలాగే ఎక్కువగా ఖర్చు పెట్టడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. కాబట్టి ఈ 2 పనులు చేయకపోవడమే మంచిది అని చెబుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.